కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, ఎన్జేసీఎస్లో పెరిగినటువంటి 200 రూపాయలు జైల్లో ఇస్తున్నట్టుగా ఇక్కడ కూడా అమలు చేయాలని, ఈఎస్ఐ లేని కార్మికులకు యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు, క్యాంటీన్ కార్మికులకు పని భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి 30% కార్మికులు తగ్గించాలని చెప్పేసి ఇస్తున్నటువంటి ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తదితర డిమాండ్లతో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా అన్ని గేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులందరికీ విప్లవం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఉక్కు యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అటు పర్మనెంట్ కార్మికులకు, ఎగ్జిక్యూటివ్లకు ఆ నెలలో ఏదో రోజు జీతాలు ఇస్తూ ఉన్నారు. అది కూడా సరైన పద్ధతి కాదు. జీతాలు అనేది 1వ తారీఖు నుండి 7వ తారీఖులో జీతాలు ఇవ్వాలి. కానీ యాజమాన్యం జీతాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కానీ జిఎస్టీ కట్టడానికి, కరెంటు బిల్లు కట్టడానికి ఎన్ఎండిసి వాడికి 100 కోట్ల రూపాయలు ప్రతిరోజు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆ జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? కార్మికులు ఉత్పత్తి చేస్తే వస్తూ ఉన్నాయి. అందుకని ఉత్పత్తి చేసిన కార్మికులకు ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ యాజమాన్యానికి లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అలాగే మరోవైపు కేంద్ర ప్రభుత్వం 30% కార్మికులు తగ్గించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యాజమాన్యాన్ని ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల మీద ఏ ఒక్కరి మీదైనా సరే మీరు కనుక వేటు వేస్తే ప్లాంట్ మొత్తం స్తంభిస్తామని చెప్పేసి అందుకని ఉక్కు యాజమాన్యం ఈ వైఖరిని విడనాడి సానుకూలంగా ఈ ప్లాంట్ రన్ అయ్యే దానికోసం కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇప్పుడు మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఓవిరావు గారు మాట్లాడతారు. యాజమాన్యానికి ఏ విధమైన అంతరాయాలు కలగకుండా ఓపికతో సుమారు ఎస్ఎంఎస్లో 120 హీట్లు పనిచేస్తూ దుమ్ము ధూళి అనేక రకాలైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ సుమారుగా 4 నెలల నుంచి జీతాలు లేకపోయినా భరిస్తూ ఆకలి తప్పులు వాటిని, అలాగే ఇంటి దగ్గర ఇంటి యజమానులకు అద్దెలు చెల్లించాలన్నా, అనేక రకాలైన స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు కట్టుకుంటూ కానీ ఉత్పత్తికి ఎక్కడ ఆటంకం కలగకుండా తల్లి లాంటి ఈ స్టీల్ ప్లాంట్ కోసం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి గొప్ప కార్మిక వర్గానికి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావట్లేదంటే యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. సుమారు 50 కోట్ల రూపాయలు నెల ఇస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులందరికి కూడా జీతపత్యాలు కానీ మిగతా అంశాలు క్లియర్ చేయొచ్చు. కావాలనే యాజమాన్యం వీళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ తాలూకా దీన్ని గుర్తించకుండా ఈ విధంగా తాత్సారం చేస్తే ఇక తిరుగుబాటు తప్పదని నిర్ణయం చేసుకొని కార్మిక వర్గం వాళ్ళ యొక్క పోరాటానికి సన్నద్ధమైంది. దీనికి సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సన్నద్ధం చేసింది. ఈ విధంగా పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొన్నందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ప్రమాదంలో పనిలోకి వచ్చిన తర్వాత స్కిల్ కానీ సెమీ స్కిల్ కానీ గాయపడితే దిక్కు దివాణం లేకుండా ఇవాళ ఈ తాలూకా పరిస్థితి తయారైంది. అదే మరి ప్రశ్నించి కార్మిక వర్గం యావత్తు పనులు ఆపుకొని ఉత్పత్తిని స్తంభింపజేస్తే అప్పుడు యాజమాన్యం బయటకు వచ్చి నేను నోట్ షీట్ ద్వారా ఆయన వైద్య సౌకర్యం చేపిస్తానంటుంది. అలా జరిగితే వచ్చే నష్టం కంటే ఈఎస్ఐ ద్వారా నెలకి ఒక్కో కార్మికుడి దగ్గర 800 రూపాయలు మిగులుతా ఉంది. సంవత్సరానికి 9,600, 10,000 రూపాయలు సమానంగా హెల్త్ కార్డులు ఇస్తే ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం ఉంటుంది. ఈ కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా
ఇప్పుడు వాళ్ళ తాలూకా ఉద్యోగ భద్రత తీసేస్తారట, క్యాంటీన్లు మూసేస్తారట, కాంట్రాక్ట్ కార్మికులు భోజనం చేయడానికి వీల్లేదట. ఇలాంటి దుర్మార్గమైన ప్రతిపాదనలు ప్లాంట్ లోపలికి కష్టపడటానికి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వల్ల, క్యాంటీన్ కార్మికుల వల్ల యాజమాన్య వైఖరి ఇలాగే ఉంటే జరగబోయే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉత్పత్తిని స్తంభింపజేస్తారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్ కాపాడుకోవడానికి కానీ ఈ యాజమాన్యానికి బుద్ధి చెప్పడానికి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది కార్మిక వర్గం. వీటిని గుర్తెరిగి మా తాలూకా న్యాయమైన డిమాండ్లని సత్వరమే పిలిచి పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే మిగతా పాల్గొన్న కార్మిక వర్గానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. 2 రోజులు బట్టి ఇవాళ 3వ రోజు మనం అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్మికులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు క్యాంటీన్లు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా SMS BF క్యాంటీన్లు ఈరోజు మూసేయడం అనేది జరిగింది. దీన్ని తెప్పించడానికి మేమందరం కూడా ఈరోజు యాజమాన్యంతో మాట్లాడి నువ్వు దాన్ని తెరవకపోతే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే ముందే చెప్పారు మన గోవిరావు గారు, కాంట్రాక్ట్ కార్మికులకి లోపల భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టకూడదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి దాని మీద కూడా మనందరం కలిసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్స్, ఏదైతే ఈ 3 రోజులు జరుగుతున్న ధర్నాలు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విధానాలకు కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వ గెలిచిన తర్వాత కార్మిక చట్టాలు మార్చేసి కార్మికులు అందరూ తగ్గించాలని ఒక విధానం తీసుకొచ్చి ఈరోజు 30% తగ్గిస్తారంటే కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కిల్ పనులు చేస్తూ ఉంటే తీసేస్తారంటే ఎంత ఇబ్బంది అని తెలియజేస్తూ, అదేవిధంగా స్కిల్ కార్మికులకు ఈఎస్ఐ తీసి సెమీ స్కిల్ ఈఎస్ఐ తీశారు. కాబట్టి దీని అందరికీ పెద్ద ఎత్తున ఈ నెల 5, 6, 7 తేదీలో హెచ్ఓడి ఆఫీస్ ద్వారా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసన తెలియజేయాలి. అదేవిధంగా మన అందరూ ఏకమై 10వ తేదీని కోకోవా నుంచి కేడిఎం దాకా పెద్ద ర్యాలీకి వెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. శ్రీనివాసరావు మన ఆఫీస్ గారు మాట్లాడి ముగిస్తారు. ఈ 3 రోజులు కూడా ఈ యొక్క యూనియన్ పిలుపు మేరకు పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ, అలాగే రానున్న పోరాటాలు కూడా అదే హెచ్ఓడి ఆఫీస్ ధర్నాల్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన నిరసన మేనేజ్మెంట్కి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇప్పుడు ఇక్కడ లోపలే కాకుండా మన సమస్య అనేది బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే కానీ సమస్య అనేది పూర్తిగా ఇదవదు. ప్రజాప్రతినిధులు తెలిసేలాగా ఏదైనా కార్యక్రమం యూనియన్ వారు చేపడితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే లోపల వాళ్ళందరూ ఏంటంటున్నారు, బయటనే ప్రాబ్లం ఉంది, లోపల లేదంటున్నారు. కాబట్టి మన ప్రాబ్లం అనేది క్యాంటీన్లు మూసారు, ఆ విషయం బయటకు తెలియాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు, ఆ విషయం బయటకు తెలియాలి. మన లోపలే దాచుకొని లోపలే పోరాటాలు చేస్తే ఈ సమస్య అనేది బయటికి వెళ్ళదు. కాబట్టి బయటికి వెళ్ళేలాగా మన కార్యక్రమం చేపట్టి బయట ప్రజాప్రతినిధులకు కూడా తెలిసేలాగా మన కార్యక్రమాలు చేపట్టి మన సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే మన కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. అందరిలో కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి మన పోరాటం ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.